అప్పుడు అతను ఒక చిన్న పట్టణంలో సెయింట్ థామస్ సమాధిని సందర్శించానని రాశాడు. అయితే ఆ చిన్న పట్టణమే చెన్నై ఎలా అయిందో మనకి తెలియదు. మరల అదే పుస్తకంలో అవే సంవత్సరాల్లో అంటే 1288లో చైనాలోను, 1292లో శ్రీలంకలోనూ ఉన్నట్టు రాసుకున్నాడు. ఒకే మనిషి ఒకే సమయంలో చైనాలో, దక్షిణ భారతదేశంలో, అదేవిధంగా శ్రీలంకలో ఎలా ఉన్నాడా అని ఆశ్చర్యపోతున్నారా? ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయాలున్నాయి ఆ పుస్తకంలో. మార్కోపోలో సెయింట్ థామస్ సమాధిని దక్షిణ భారతదేశంలో ఓ చిన్న పట్టణంలో చూడడంతో పాటు శ్రీలంకలో యాడమ్ అండ్ ఈవ్ కథలో ఉండే యాడమ్, అదే ఆదాం, అతని సమాధిని కూడా చూశాను అని చెప్పుకున్నాడు. ఇంకా శ్రీలంకలో ఎగిరే డ్రాగన్ పక్షుల్ని చూశాను అని రాశాడు. క్రైస్తవులు అంటే శాస్త్రజ్ఞానం లోపించిన వారు అని అర్థమా? లేకపోతే డ్రాగన్ పక్షులు